తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. మరోవైపు ఈ నెల 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తూ నోటిఫికేషన్ సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది సురేందర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓవరాల్ గా మాత్రమే చెప్పిందని ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదన్నారు ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే ఇటు హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ చర్చించి ఇటు నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా కోర్టు తెలిపింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వాసు, చెప్పండి, ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టు అయితే విచారణ జరిపింది. మరి నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా జారీ చేసినటువంటి బీసీ రిజర్వేషన్ జీవోకు సంబంధించి జీవో పైన హైకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆర్డర్ని సమర్థించింది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, 50% రిజర్వేషన్లకు లోబడినటువంటి అంశాన్ని కూడా చెప్పింది. కాబట్టి ఇప్పటికే మరోసారి హైకోర్టులో కూడా మరొక న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే రిలీజ్ అయినటువంటి షెడ్యూల్ను ఎన్నికల సంఘం క్యాన్సిల్ చేసుకోవడాన్ని ఆయన సవాల్ చేశారు. ఎన్నికలు ఇమీడియట్లీ నిర్వహించాలని కూడా ఆయన హైకోర్టు కోరారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ఈ నేపథ్యం ఈసీని కూడా క్వశ్చన్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఆ కమిటీ ఒక రోజుల్లో అంటే రేపు లేదా ఎల్లుండి యొక్క ఆ కమిటీ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. కమిటీలో కూడా సిఎస్తో పాటు లా అధికారులతో పాటు బీసీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా సమగ్ర నివేదిక సుప్రీంకోర్టు ఆదేశాలను, హైకోర్టు ఆదేశాలను నిశ్చితంగా పరిశీలించి అసలు హైకోర్టు ఆదేశాల్లో ఏముంది అంటే ఎన్నికల కమిషన్ను ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పింది. కాకపోతే 50% రిజర్వేషన్లకు లోబడి వెళ్ళాలి, ఏదైతే అవుట్ ఆఫ్ 17% మాత్రం ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలి అంటూ కూడా 60 ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందామని చెప్పిందో దానికి కేవలం 50% లోబడి మాత్రం ఎన్నికలకు వెళ్ళాలని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏం చెప్తా ఉన్నాయి, హైకోర్టు ఆదేశాలు ఏం చెప్తా ఉన్నాయి, నిశ్చితంగా పరిశీలించి ఒక సమగ్ర నివేదిక న్యాయపరమైన, రాజ్యాంగపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టపరంగా ముందుకు సాగే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా రేపు లేదా ఎల్లుండి దీనిపైన ఒక నివేదిక సమర్పిస్తుంది. స్థానిక ఎన్నికల విషయంలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అన్న అంశం పైన కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక పక్కన హైకోర్టు ఎప్పుడు ఎన్నికలకు వెళ్తారని కూడా క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం 1-2 రోజుల్లో కూడా స్థానిక ఎన్నికల నిర్వహణ పైన కీలక నిర్ణయం తీసుకుని ఒక పక్కన ఏదైతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఎలా ఉంటుంది, అది దానికి ఖచ్చితంగా కూడా చట్టబద్ధత ఉండే అవకాశం లేదు. కానీ చట్టబద్ధతతోనే ఎన్నికలకు రావాలంటే కూడా బీసీ సంఘాలతో పాటు బీసీ నేతలు చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన బాటపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి. అది చట్టబద్ధంగా సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో కూడా న్యాయపరంగా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, మరోపక్క సేమ్ టైం బీసీలకు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పార్టీ పరంగా అంటే 50% లోబడి రిజర్వేషన్లకు లోబడి కూడా ఎన్నికలకు వెళ్తూనే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. కాకపోతే రేపు క్యాబినెట్ ఆమోదించినటువంటి ఏదైతే కమిటీ ఉందో అధికారుల కమిటీ నివేదిక తర్వాత నివేదికను నిశ్చితంగా క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి ఆ తర్వాత ప్రభుత్వానికి ఒక సూచన చేస్తుంది. ఆ సూచన మేరకే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది కూడా సాధ్యమైన తొందరలో కూడా 2 రోజుల్లోనే కమిటీ నివేదిక ఇస్తుంది. కాబట్టి ఆ కమిటీని నిశ్చితంగా పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం పార్టీ పరంగా రిజర్వేషన్లకు వెళ్ళాలా, లేదంటే 50% రిజర్వేషన్ లోబడి ఒకవేళ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఎలా రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల విషయంలో మాత్రం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత కమిటీ నివేదిక తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తారు.
ఓకే, థ్యాంక్ యూ వాసు.